నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర. పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కృత్తాళం శంకరాచార్యులు శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులైన జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆరక్త జిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందరభీషణాంగీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి కాలస్వరూపిణి అయిన శ్రీ మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ ఐంకార బీజ సహితాం చిదానంద స్వరూపిణి వాగ్వైభవ ప్రదాయిని నమామి శ్వేతవారాహీం. పాతాళ శ్వేతవారాహిగా శ్రీశక్తిపీఠంలో కొలువై భక్తులు కోరుతున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నిటినీ కూడాను తీరుస్తూ దివ్య స్వరూపిణిగా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వారాహి దేవికి ప్రణమిలుతూ అమ్మవారికి సంబంధించినటువంటి ఎన్నో రూపాలకు సంబంధించి మనకి వారాహి తంత్రంలో వివిధ పురాణాల్లో ఉన్నది. మహావారాహి, ఆదివారాహి, శ్వేతవారాహి, దండనాథ, బృహద్వారాహి, లఘువారాహి, ఇవనే ఉన్మత్త భైరవి అని అన్నారు. స్వప్నవారాహి, వార్తాళి, కిరాతవారాహి, ధూమ్రవారాహి, వజ్రవారాహి, రక్తపంచమి వారాహి, ఇలా రకరకాల రూపాల్లో వారాహి రూపాలు ఎన్నో చెప్పబడ్డాయి. వరాహస్వామి రూపానికి మూల శక్తి అయినటువంటి దేవతగా అమ్మవారి గురించి స్వతంత్ర దేవతగా కూడా చెప్పారు. అది కాకుండా మరొక చిన్న అంశం, మరొక దేవి రూపంగా మనకి ఈమెకు సంబంధించినటువంటి ఒకటి రెండు విశేషాలు కాళీతంత్రంలో కనిపిస్తున్నాయి. ఏమిటి అంటే వరాహ ముఖం కలిగినటువంటి స్త్రీ శరీరం కలిగినటువంటి దేవత వారాహిదేవి. అయితే కాళీదేవికి సంబంధించినటువంటి తంత్ర గ్రంథములలో కాళీ మంత్ర పటలంలో వివిధమైనటువంటి జంతు ముఖములు ధరించినటువంటి కాళీదేవి రూపములు ఉన్నాయి. మామూలుగా కాళీదేవి అనగానే స్త్రీ రూపం, నాలుక బయటికి చాచినటువంటి దేవీ రూపం మనకి గుర్తుకు వస్తాయి. అయితే అమ్మవారు వివిధమైనటువంటి జంతువుల ముఖములను ధరించినటువంటి స్త్రీ రూపాలు మనకి చాలా ఉన్నాయి. ఎందుకు ఆమె ఈ జంతు ముఖములను ధరించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే మనకి ఒక చిన్న సంఘటన కనిపిస్తూ ఉన్నది. ఒకరోజు బాల గణపతి అంటే వినాయకుడు చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు చక్కగా ఆటపాటలన్నీ పూర్తి చేసుకొని కైలాసానికి వచ్చాడు. రాగానే పిల్లలు ఏం చేస్తారు, ఆడుకొని ఇంటికి రాగానే ముందు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నేను వచ్చేసాను అని చెప్తారు. అలాగే గణపతి కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి పార్వతీదేవి ఇక్కడ కూర్చొని ఉన్నది. అమ్మ నేను వచ్చేసానని చెప్తూ ఆమె ముఖం వైపు చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆమె ముఖంలో కుడివైపు ఉన్నటువంటి బుగ్గ బాగా కందిపోయి ఎర్రగా ఉన్నది. అమ్మా ఏమైందమ్మా నీకు, ఏం జరిగింది అన్నాడు. అడిగితే నువ్వు చేసిన పని వల్లే నాయన ఇలా నా ముఖానికి ఇట్లా అయింది అంటుంది. నేనేం చేశానమ్మా, ఇప్పుడే ఆడుకొని వచ్చాను అంటే అవునా నువ్వు ఏమేమి ఆడుకొని వచ్చావు ఒకసారి నాకు చెప్పు అంటే ఏముందమ్మా మన ప్రమథగణాలతో ఆడుకుంటూ వచ్చేసాను పూర్తి చేసుకొని అన్నారు. ఇంకెవరితో ఆడుకున్నావా అంటే ఆడుకున్నానమ్మా, మన ప్రమథగణాలతో ఆటలు పూర్తి చేసుకొని వస్తూ ఉంటే ఒక అందమైన పిల్ల కనిపించింది, ఆ పిల్లితోటి ఆడుకొని వచ్చాను అన్నాడు. ఎలా ఆడావు నాయన అంటే ఒక నిమిషం ఆలోచించి అమ్మ ఆ పిల్లి ముందు నన్ను చూసి భయపడి పారిపోబోయింది, నాకేమో దాంతో ఆడుకోవాలనిపించింది, అందుకని దాని దగ్గరికి తీసుకొని దాని కుడివైపు బుగ్గ గట్టిగా గిల్లాను, అది భయపడిపోయి ఇంకక్కడి నుంచి పారిపోలేదు, ఒక 5 నిమిషాలు నా చేతిలో దాంతో ఆడుకొని వదిలిపెట్టేసి వచ్చాను అంటే ఆ పిల్లిలో ఉన్నది నేనే కదా నాయన, అది కూడా నా రూపమే కదా, నువ్వు ఆ పిల్లిని ఎక్కడైతే గిల్లావో ఇదిగో చూడు నా మొహం మీద కుడివైపు బుగ్గ మీద అదే చోట కందిపోయింది, చాలా నొప్పిగా కూడా ఉన్నది అంటే బాలగణపతి అడిగాట. అదేంటమ్మా నువ్వు గొప్ప దేవతవి, నువ్వు జంతు రూపంలో ఉండటం ఏమిటి, పిల్లివేమిటి నువ్వు, నేను ఒప్పుకోను, నువ్వు ఎలా పిల్లివవుతావు, నువ్వు మహాదేవతవైతే నా తల్లివి అంటే నాయన అనంతమైనటువంటి సృష్టికి కారణం నేనే, అంతేకాదు మనకి దేవి సప్తశతిలో చెప్పినట్లుగా యా దేవి సర్వభూతేషు
శక్తి రూపేణ సంస్థిత అని, యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని కనిపిస్తున్నాయి. అమ్మవారు ప్రతి ప్రాణిలోనూ ఉన్నది. అది కేవలం దేవతలు, మనుష్యులు అని మాత్రమే కాదు, పశువులలో, పక్షులలో, సమస్తమైనటువంటి ప్రకృతిలో, నదీ జలాలలో అసలు ఆమె లేని చోటు అంటూ ఏదీ లేదు. అదే విషయాన్ని గణపతికి చెబుతూ, నాయన ఇదిగో సమస్తమైనటువంటి కాల స్వరూపాన్ని నేనే, ఈ సృష్టినంతా చేసినటువంటి దాన్ని నేనే, అంతేకాదు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణులలో ఉన్నటువంటి శక్తిని నేనే అని చెప్పింది. నిజమా అమ్మ అని అడిగాడు గణపతి. మరి చిన్నపిల్లవాడైనటువంటి గణపతిని అమ్మవారి దగ్గరికి తీసుకొని సృష్టి రహస్యాన్ని చెప్పినట్లుగా ఈ కథలో కనిపిస్తూ ఉన్నది. అవునా ఆయన, ఇదిగో నా రూపాన్ని నువ్వు దర్శించు అని చెప్పి ఆమె కాళీ రూపాన్ని ధరించింది. అంతేకాకుండా తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. సమస్తమైనటువంటి సృష్టి ఆమె ద్వారా ఎలా వస్తున్నది, అలాగే ఆమె అనుగ్రహంతో ఎలా ఆ సృష్టి అంతా కూడాను ఉంటున్నది, తిరిగి ఆ సృష్టి ఆమెలో ఎలా చేరుతున్నది అంటే సృష్టి స్థితి లయకారిణి అయినటువంటి దేవి రూపంగా అమ్మవారు తనను తను ఏ విధంగా ఆవిష్కృతపరుచుకుంటుందనేటువంటి విషయాన్ని గణపతికి చూపించింది. ఆ సందర్భంలో అమ్మవారు గణపతి అడిగాడు కదా, జంతువుల్లో కూడా నువ్వు ఉంటావా అని చెప్పి. అప్పుడు వివిధమైనటువంటి జంతు ముఖములను ధరించింది అమ్మవారు. అందులో ప్రధానమైనటువంటి రూపం మనకి సింహముఖాన్ని ధరించినటువంటి కాళీదేవి రూపం కనిపిస్తున్నది. ఈమెను సింహముఖి అని అన్నారు. అయితే ఈమె నరసింహస్వామి శక్తి అయినటువంటి నారసింహి ప్రత్యంగిర. అందుకనే సింహముఖం కలిగినటువంటి ఈ దేవిని అధర్వణ భద్రకాళిగా కూడా చెప్పారు. ప్రత్యంగిర, అధర్వణ భద్రకాళిగా అమ్మవారికి గురించినటువంటి నామాలు మనం దర్శించవచ్చు. అయితే పూర్వకాలంలో ప్రత్యంగిరాదేవిని విద్యున్మయమూర్తిగా, తేజోమూర్తిగా చెప్పినప్పటికీ అనంతర కాలంలో సింహముఖం కలిగినటువంటి స్త్రీ దేవతగా అమ్మవారి గురించి చెప్పారు. అందుకనే కాళీ రూపం ఏమిటి ప్రధానంగా అంటే నాలుక బయటకు చాచి ఉంటుంది. అందుకనే చాలా చోట్ల ప్రత్యంగిరాదేవి విగ్రహాలు మనం కనుక చూస్తే సింహముఖం కలిగినటువంటి ఈ దేవి నాలుక చాచి మనకి కనిపిస్తుంది, నాలుక బయటకు పెట్టి కనిపిస్తుంది. అలాగే మరికొన్ని జంతువుల రూపాలు కూడా ఆమె శిరస్సులను ధరించింది. ముఖ్యంగా పిల్లి గురించి కదా చెప్పింది. పిల్లి ముఖాన్ని ధరించినటువంటి కాళీ రూపం ఉన్నది, బిడాలముఖి అని అన్నారు. అలాగే కొంగ ముఖమును ధరించినటువంటి దేవిని బకముఖి అన్నారు. ఏనుగు ముఖమును ధరించినటువంటి దేవి ఆమెను గజముఖి అన్నారు. అంటే వినాయకుడు కూడా మనకి ఏనుగు ముఖాన్ని ధరించి కనిపిస్తాడు. ఆ ఏనుగు ముఖం ధరించి కనిపించినటువంటి వినాయకుడిలో ఉన్నటువంటి దేవీ శక్తి వినాయకి అని, విఘ్నేశ్వరి అని, సుముఖి అని కొన్ని చోట్ల ఉన్నది. అయితే గజముఖి అనేటువంటి పేరు కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగే అమ్మవారు వరాహముఖాన్ని ధరించినటువంటి దేవత వరాహముఖి అని అన్నారు. అంటే ఈమెను వారాహి అన్న పేరుతోటి పిలవకుండా వరాహముఖం కలిగినటువంటి కాళీదేవి కాబట్టి ఈమెను వరాహముఖి అని అన్నారు. అలాగే ఆవు ముఖాన్ని కలిగినటువంటి దేవతను గోముఖి, ఇట్లా వివిధమైనటువంటి రూపాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా వరాహముఖి అనేటువంటి శబ్దం మనకి వారాహిదేవి శక్తిగా మాత్రమే కాకుండా కాళీదేవి శక్తిగా కూడా కనిపిస్తూ ఉన్నది. అంతేకాదు వారాహిదేవినే వరాహముఖి అని అన్నారు అని వారాహి తంత్రం చెప్తూ ఉన్నది. అయితే ప్రధానంగా కాళీ పటలంలో వరాహముఖి అనేటువంటి పేరు కనిపించినప్పటికీ ఈమెను కాళీ రూపంగా చెప్పారు. అందుకనే ఆమె ఆయుధాలు కానీ ఆమె లక్షణం కానీ ప్రధానంగా కాళీ లక్షణంలాగా ఉంటుంది. కానీ అధికులైనటువంటి వ్యక్తులు ఈ వరాహముఖి అంటే వారాహిదేవి ఆమెను వర్ణించేటువంటి నామములలో ఇది ఉన్నది అని చెబుతూ అమ్మవారి మంత్రములలో కూడా వరాహముఖి అనేటువంటి శబ్దాన్ని చెప్పారు. అయితే కాళీ వారాహి ఇద్దరూ కలిపినటువంటి కొన్ని మంత్రాలు కూడా మనకు ఉన్నాయి. అంతేకాకుండా మనకి లలితాదేవి చరిత్రలో చెప్తూ ఉన్నప్పుడు కిరిచక్ర రథాన్ని అధిరోహించి వారాహిదేవి యుద్ధానికి వెళ్తుంటే ఆమెలో నుండి ఆమె పోలికలతోటి కోటాను కోట్ల మంది వరాహ ముఖం కలిగినటువంటి స్త్రీ దేవతలు ఉద్భవించి ఆమెతో పాటు యుద్ధరంగంలోకి ప్రవేశించారు. సామాన్యంగా పిల్లలకు తల్లిపోలిగా రావటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ఆమె సంతానంగా వీళ్ళందరినీ కూడా వరాహముఖం కలిగినటువంటి స్త్రీముద్రగా చెప్పారు. అయితే వీటన్నిటిలోనూ కూడాను ప్రధానంగా ఏమిటి అంటే వారాహిదేవిని స్వతంత్ర దేవతగా భావించి ఉపాసించటం అనేటువంటిదే మనకి వారాహి తంత్రం
చెప్తూ ఉన్నది. అయితే ప్రస్తుతం ఆషాఢ నవరాత్రులు ఉన్నాయి. ఆషాఢ నవరాత్రులు అనగానే వారాహి నవరాత్రులుగా, గుప్త నవరాత్రులుగా మనం అమ్మవారిని ఆరాధిస్తున్నాం, పూజిస్తూ ఉన్నాం. మరి మామూలుగా ఆషాఢ నవరాత్రులలో కాకుండా వారాహిదేవి సాధన, ఆరాధన ఎప్పుడు చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అంటే, వారాహిదేవిని చాలా చోట్ల రాత్రి దేవతగా చెప్పారు. నల్లటి వర్ణంలో కలిగినటువంటి, కారు చీకటి వర్ణం కలిగినటువంటి ఈ దేవతను గనక రాత్రిపూట పూజిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది అని. ముఖ్యంగా స్వప్నవారాహి లాంటి విద్యను నిద్రపోయే ముందర కనుక చేస్తే చాలా త్వరగా అమ్మవారు కనిపిస్తుంది, అనుగ్రహిస్తుంది. వజ్రవారాహి వంటి విద్యను పగటిపూట కూడా చేయొచ్చు. నెలలో గనక మనం చూస్తే పంచమి తిథి శుక్లపక్షంలోనూ అలాగే బహుళపక్షంలోనూ పంచమి తిథి నాడు వారాహిదేవి ఆరాధన అత్యంత శ్రేష్టము. అమ్మవారిని పంచమి స్వరూపంగా చెప్పారు. మాతృగా దేవతలలో 5వ దేవతగా. అమ్మవారి ద్వాదశ నామావళిలో కూడా మొదట పంచమి అనేటువంటి పేరే మనకు కనిపిస్తున్నది. ఈ పంచమి నాడు అమ్మవారిని ఈ 2 పక్షములలో గనక ఆరాధిస్తే విశేషమైనటువంటి అనుగ్రహం వస్తుంది. అందులోనూ 1-2 తంత్ర ప్రక్రియలు కూడా ఉన్నాయి. వారాహిదేవి ముందర నిమ్మకాయ దీపాలు ఆవ నూనెతో గనక పెడితే ఈ పంచమి నాడు త్వరగా ఆమె అనుగ్రహం వస్తుంది. ఎలాంటి ఇబ్బందులైనా, ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషములైనా సరే ఆ దీప కాంతి ద్వారా ఆమె తొలగిస్తుంది. అంతేకాకుండా నల్లటి వస్త్రంలో ఒక కొబ్బరికాయని ఉంచటం. ఒకవేళ కొబ్బరికాయ దొరకని పక్షంలో 5 నిమ్మకాయల్ని నల్లటి వస్త్రంలో కనుక ఉంచి, ఈమె నల్లటి దేవత కాబట్టి పంచమి నాడు ఉంచి ఆనాటి సాయంకాలం చీకటి సమయంలో వారాహిదేవిని స్మరిస్తూ ఇంటికి కానీ, మనకున్నటువంటి భవనానికి కానీ, కార్యాలయానికి కానీ ఎవరైతే కడతారో వాళ్లను ఆమె రక్షిస్తూ ఉంటుంది. ఎటువంటి దోషాలు కూడా, నరదృష్టి దోషం కావచ్చు, ప్రయోగ దోషం కావచ్చు, దుష్టగ్రహ బాధలు కావచ్చు, వాస్తు దోషాలు కావచ్చు, ఇవన్నీ కూడాను తొలగిపోతాయి. అలాగే వారాలలో మంగళవారం నాడు అమ్మవారికి చాలా ప్రశస్తమైనటువంటి వారంగా చెప్పారు. మంగళవారం నాడు ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి వివాదములు ఎవరికైతే ఉంటాయో, ఇబ్బందులు ఎవరికైతే ఉంటాయో, సొంత ఇల్లు కావాలని ప్రయత్నించినా కూడా ఏవో ఒక ఇబ్బందులు, ఆటంకాల వల్ల కట్టుకోలేకుండా ఉంటారో వాళ్ళు మంగళవారం నాడు ముఖ్యంగా రాహుకాలంలో అమ్మవారి ఆరాధన చేస్తే చాలా గొప్ప ఫలితం వస్తుంది. అలాగే అమావాస్య రోజు కూడా అమ్మవారి ఆరాధనకు చాలా శ్రేష్టమైనటువంటి రోజు. ఈ రోజులలో దేవి ఆరాధన చేయొచ్చు. గ్రహణం సమయంలో కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు. అంతేకాకుండా అమ్మవారిని ఆరాధించేటువంటి సమయంలో ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి అంటే, మధురమైనటువంటి పదార్థాలు ఏవైనా సరే చాలా ఇష్టంగా దేవతలు తీసుకుంటారు. కాబట్టి చక్కగా అమ్మవారికి ఎటువంటి నైవేద్యమైనా సరే, మధుర పదార్థమైనా అమ్మవారికి నివేదనగా సమర్పించవచ్చు. అది కాకుండా త్వరగా దోషాలు తొలగిపోవాలి అంటే కుష్మాండం అంటే గుమ్మడికాయను బలిగా సమర్పించేటువంటి ఆచారం కూడా ఉన్నది. ఇవి కాకుండా ప్రత్యేకమైనటువంటి 2 విధానాలు చెప్పబడ్డాయి. మొదటిది ఏమిటి అంటే, చాలామందికి పొలములు కానీ, స్థలములు కానీ ఇబ్బందుల్లో ఉండొచ్చు. అంటే కొంతమందికి అయితే మరీ అక్కడ ఏవో కాస్త వ్యతిరేక శక్తులు ఉండి పనులు కాకుండా కూడా చేస్తూ ఉంటాయి. వీటి కోసం ఏం చేస్తారు అంటే, ఈ తంత్ర ప్రక్రియలో కాస్త ఆ స్థలంలో కానీ, పొలంలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని వచ్చి సాధన చేసేటువంటి చోట ఉంచి, దాని మీద వారాహి విగ్రహం కానీ, యంత్రం కానీ, అమ్మవారి చిత్రరూపమైనా సరే, చిత్రపటమైనా సరే పెట్టి రోజు కూడా కాసేపు వారాహి మంత్ర జపం చేసి, కాసిని ఎర్రటి అక్షింతలు లేదంటే కుంకుమ ఆ మట్టిలో చల్లి జప ఫలితాన్ని సమర్పించి, తర్వాత కుదిరినప్పుడు కానీ, ముఖ్యంగా పంచమి కానీ, మంగళవారం నాడు కానీ తిరిగి ఆ మట్టిని తీసుకొని వెళ్ళి ఏ స్థలంలో అయితే ఈ మట్టిని తీశారో అక్కడ కనుక చల్లితే చాలా త్వరగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, అనుకూలత వస్తుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు తొలగించాలంటే వారాహిదేవిని అర్చించినటువంటి కుంకుమ కానీ, అక్షతలు కానీ, లేదా హోమభస్మం కానీ ఇంట్లో నలుమూలలా చక్కగా చల్లుకోవచ్చు. అదే భస్మాన్ని మనం స్థలములలో కూడా చల్లటం వల్ల మనకి తొందరగా అనుకూలత వస్తుంది. ఇవి కాకుండా అమ్మవారు అనుగ్రహం త్వరగా కావాలి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి పూజా విధానం కానీ, స్తోత్రములు పారాయణం చేయటం కానీ, అలాగే మంత్ర సాధన చేయటం కానీ, ధ్యాన సాధన చేయటం కానీ ఇవన్నీ కూడా చేయొచ్చు. ముఖ్యంగా ఏమిటి అంటే, గురువు ఉపదేశము
గురువు ఆజ్ఞ అనుమతి తీసుకొని గనక వీటిల్లో ఏ మార్గాన్ని ఆశ్రయించినా త్వరగా అమ్మ అనుగ్రహం లభిస్తుంది. ఈ దేవికి ఎన్నో ఎన్నో విశేషాలు, ఎన్నో లక్షణాలు మనం చెప్పుకున్నాం అమ్మవారికి సంబంధించినటువంటివి. ఎవరెవరు ఏ ఏ కోరికలతో ఆమెను పూజిస్తారో వాళ్ళందరికీ కూడాను అమ్మవారు కామ్య సిద్ధిని ఇస్తుంది. అటువంటి దేవి రూపాలలో శ్వేత వారాహి రూపమును పూజ్య గురుదేవులు జగద్గురువులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు తమ అమృత హస్తములతో శ్రీ శక్తిపీఠంలో స్థాపించటం జరిగింది. మహామహిమాన్వితులైనటువంటి స్వామివారు స్థాపించినటువంటి ఆ దేవి చేసేటువంటి లీలలు చాలా అత్యద్భుతమైనటువంటి రీతిలో ప్రకాశిస్తూ ఉన్నాయి. వేలాది మంది భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నది. ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి స్థలములు, పొలములు, ఇళ్లకు సంబంధించినటువంటి సమస్యలను ఈ దేవిని దర్శనం చేసుకొని పోగొట్టుకుంటూ ఉన్నారు. శ్వేతవరాహ కల్పంలో చాలా త్వరగా అనుగ్రహించేటువంటి పాతాళ శ్వేతవారాహీదేవి ఇక్కడ దర్శనమిస్తున్నది. ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలలో ఒకటి రెండు చెప్పి ముగిస్తాను. అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. ప్రతిష్ఠ జరిగిన తర్వాత రోజు ఉదయం అమ్మవారికి నైవేద్యం నిత్య పూజ చేయటం కోసం అర్చకులు దేవాలయం దగ్గరకు వెళ్ళారు. శ్వేతవారాహీదేవి దేవాలయం దగ్గరకు వెళ్ళి అమ్మవారి తలుపులు తీయటానికి ప్రయత్నం చేశారు. ఒక పట్టాన రాలేదు. రాకపోతే సరే అని చెప్పి గట్టిగా తోసి పాపం తెరవటం జరిగింది. ఒక్కసారిగా లోపల నుంచి ఝూంకార శబ్దంతో పెద్ద గాలి వచ్చి తలుపులు తెరిచినటువంటి వ్యక్తి అంత దూరాన పడ్డాడు. పాపం భయపడిపోయాడు. అమ్మో, అమ్మవారి శక్తి, అమ్మవారు కనిపిస్తే బాగానే ఉంటుంది, కానీ తీవ్రమైనటువంటి ఆమె శక్తి స్వరూపంగా దర్శనమిస్తే, భీషణంగా దర్శనమిస్తే ఆ శక్తిని చూడటం, భరించడం కూడా చాలా కష్టం. అప్పుడు అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసి, అమ్మ శాంతస్వరూపిణిగా నువ్వు అనుగ్రహిస్తే బాగుంటుందమ్మా, భయపడుతున్నారు ఇక్కడ వాళ్ళని చెప్పడం జరిగింది. ఆనాటి నుండి ఆమె శాంతస్వరూపిణిగా, శీఘ్ర వరప్రదాయినిగా అనుగ్రహిస్తూ ఉన్నది భక్తులను. ఎంతోమంది భక్తులకు ఆమె కలలో కనిపిస్తూ ఉంటున్నది. నా దగ్గరికి రండి, మీ కష్టాలు తీరుస్తాను, ఇబ్బందులు పోగొడతాను అని చెప్తా ఉంది. స్వప్నవారాహి విద్య ఈ దేవాలయంలో దేవిని దర్శించుకొని చేసుకున్నటువంటి వాళ్ళకి చాలా తొందరగా మంచి ఫలితాలను ఇవ్వటం, స్వప్నంలో అమ్మవారు దర్శనం ఇవ్వటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉన్నది. అంతదాకా ఎందుకు, ఈ వారాహి నవరాత్రులలో అమ్మవారికి సంబంధించినటువంటి హోమం ప్రతిరోజు ఇక్కడ జరుగుతూ ఉన్నది. మొదటి రోజు అయితే హోమం పూర్ణాహుతి జరిగిన తర్వాత అమ్మవారికి సమర్పించడానికి లోపలికి వెళ్ళబోతూ ఉంటే మళ్ళీ ఆమె అనుగ్రహానికి సూచనగా ఝూంకారం అనేటువంటిది వినిపించింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ సమయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆమె అనుగ్రహాన్ని దర్శించి తరించారు. అంటే నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడే ఉంటున్నాను, మీ కష్టాలు నేను తీరుస్తాను, పోగొడతాను అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆమె తెలుపుతున్నటువంటి విధానం ఈ మహిమల ద్వారా, ఈ సంఘటనల ద్వారా ఆమె విశేషంగా భక్తులకు చూపిస్తూ ఉన్నది. అటువంటి ఈ దేవిని దర్శించటం వల్ల ఎంతో దివ్యమైనటువంటి ఫలితాన్ని పొందొచ్చు. ముఖ్యంగా ఏమిటి అంటే, ఈ శ్వేతవారాహి దేవి పద్మంలో కూర్చొని దర్శనమిస్తుంది. పద్మం అంటే దివ్య జ్ఞానానికి, ఐశ్వర్యానికి ప్రతీక. ఎవరైతే ఈవెన్ పూజిస్తారో వాళ్ళకి ఐశ్వర్యాలను అనుగ్రహిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఐం అనేటువంటి బీజం కలిగినటువంటి మంత్రస్వరూపం ఈవిడ. ఈ మంత్రం చేయటం వల్ల వాక్సిద్ధి, వాక్శుద్ధి కలగటం మాత్రమే కాకుండా దివ్య జ్ఞానము, అలాగే మోక్ష మార్గము కూడా లభిస్తాయి. వారాహి మంత్ర విద్యల్లో మోక్ష మార్గానికి దారి చూపించేటువంటి దేవిగా శ్వేత వారాహి దేవిని పూజించవచ్చు. కనుక ఈ దేవిని దర్శించటం వల్ల, పూజించటం వల్ల సమస్తమైనటువంటి కోరికలు అంటే విద్య, దివ్య జ్ఞానం, ఐశ్వర్యం, భూమికులకు సంబంధించినటువంటి ఇబ్బందులు, వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోవటం, అట్లాగే ప్రయోగ బాధలు, పాతాళంలో ఉన్నటువంటి ఈ దేవి శ్వేతవారాహి దేవి పాతాళ దేవతలను కనుక కొలిస్తే వాళ్ళు చాలా త్వరగా దుష్టగ్రహ బాధలను తొలగిస్తారు. అందుకే ఇక్కడ ప్రతి మంగళవారం మధ్యాహ్నము, అలాగే ప్రతి నెలలో వచ్చేటువంటి 2 పంచముల రోజులు కూడాను, అలాగే అమావాస్య రోజు కూడాను అమ్మవారికి విశేషమైనటువంటి ఆరాధన చేయటం కోసం, అమ్మవారికి పుష్పాండములను సమర్పించటం కోసం వేలాది మంది భక్తులు రావటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అటువంటి వారాహీదేవికి సంబంధించినటువంటి ఈ నవరాత్రులలో అమ్మవారి గురించి
విన్నా, అమ్మవారి గురించి చదివినా, అమ్మవారిని దర్శించినా, ఆమెకు సంబంధించినటువంటి శ్లోక పారాయణం చేసిన, స్తోత్రం చదివిన, మంత్రం చేసిన, ఏది చేసినా సరే అమ్మవారు చాలా త్వరగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఆమె ఆరాధన అనేటువంటిది ఆషాఢ నవరాత్రులకు మాత్రమే పరిమితం కాదు. ఆషాఢ నవరాత్రులు అయిన తర్వాత కూడా అమ్మ సాధన చేయటం అనేటువంటిది ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎందుకు అంటే త్వరగా అనుగ్రహించేటువంటి దేవతలను గనక ఎవరైతే వాళ్ళకు సంబంధించినటువంటి సాధనలు చేస్తారో, కఠినమైనటువంటి సాధనలు చేయలేనటువంటి వాళ్ళు ఇటువంటి దేవతలను కనుక ఉపాసిస్తే త్వరగా కార్యసిద్ధి కలుగుతుంది, కష్టములలో నుంచి బయటపడవచ్చు. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆ వారాహీదేవి అనుగ్రహం పొందటానికి కావలసినటువంటి విధి విధానాలను భక్తితో శ్రద్ధతో ఆచరించి దేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందొచ్చు. అయితే కొంతమంది తెలిసి తెలియక వారాహిదేవి అంటే తీవ్ర రూపం, ఒకవేళ ఏవైనా సాధనలో పొరపాట్లు జరిగితే అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా సాధన చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. జాగ్రత్తగా సాధన చేయటం వల్ల, నియమావళి అనుసరించటం వల్ల ఫలితాలు తొందరగా వస్తాయి. అయితే అజాగ్రత్త వల్ల ఎటువంటి లోపాలైనా జరిగినా సరే అమ్మ వాత్సల్యమూర్తి, కరుణాస్వరూపిణి కాబట్టి ఆమె శిక్షించటం అనేటువంటిది జరగదు. ఆదిశంకర భగవత్పాదుల వారు ఒక మాట చెప్పారు, కుపుత్రో జాయేత క్వచితపి కుమాత నభవతి. చెడ్డ పుత్రుడు ఎక్కడైనా ఉండొచ్చేమో కానీ చెడ్డ తల్లి అనేటువంటిది ఈ సమస్తమైనటువంటి సృష్టిలో ఎక్కడా ఉండదు అని చెప్పారు ఆయన. అందులోనూ మాతృకా దేవత, మాతృస్వరూపిణి అయినటువంటి వారాహీదేవి, ఆమెను పూజించటం వల్ల మంచి ఫలితములే తప్ప అమ్మవారు ఎటువంటి లోపాలు ఒకవేళ పొరపాటున జరిగినా సరే శిక్షించదు. భక్తులను రక్షించేటువంటి దేవతగా ఈ దేవి పేరు పొందింది. కనుక నిస్సందేహంగా భక్తితో శ్రద్ధతో ఎవరైతే ఈ దేవిని పూజిస్తారో వాళ్ళను త్వరగా అనుగ్రహిస్తుంది. ఆ దివ్యమైనటువంటి శ్వేత వారాహీదేవి అనుగ్రహం ప్రతి ఒక్కళ్ళ మీద ప్రసరించాలి అని చెప్పి భావిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి.